ఒకానొక రోజు ఒక చిన్న ఊరిలో ఉన్న మంజు అనే చిన్న అమ్మాయి బయట ఆటలాడుతూ ఉంటోంది. ఆ ఊరి చివర ఒక పెద్ద చెట్టుపై ఒక కొంగ జీవిస్తోంది. రోజూ మంజు ఆ కొంగని దూరం నుండి చూస్తూ ఉండేది. ఒకరోజు మంజు కొంగ దగ్గరికి వెళ్ళి, హాయ్ కొంగ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నాకు నీతో స్నేహం చేయాలనిపిస్తోంది అంది. కొంగ ఆమెని చూసి నవ్వి, నువ్వు నిజంగా నా స్నేహితురాలా అవుతావా అని అడిగింది. మంజు ఉత్సాహంగా అవును అంది. ఆ రోజు నుండి మంజు ప్రతిరోజు కొంగని చూసేందుకు వెళుతూ దానితో మాట్లాడేది. కొంగ మంజుకి ఆకాశంలో ఎగరడం, నీటిలో చేపలు పట్టడం గురించి చెప్తూ ఉండేది. మంజు ఎంతో ఉత్సాహంగా వింటూ కోరికతో ఒకరోజు నీలాంటి గొప్పగా ఎగరాలి అనుకుంది. ఒకసారి వర్షం కురిసిన రోజు కొంగ తన రెక్కలు తడిచిపోయి ఎగరలేకపోయింది. అప్పుడు మంజు తన కొరటి గొడుగును కొంగకి ఇచ్చి, నీకిదే సురక్షితంగా ఉంటుంది అంది. కొంగ ఆనందంతో, నువ్వు నిజమైన స్నేహితురాలు అని చెప్పింది. ఆ రోజు నుండి మంజు, కొంగ మరింత దగ్గరైపోయారు. ఇద్దరూ నిజమైన స్నేహితులుగా మారి రోజూ కలిసి ఆనందంగా గడిపేవారు. మంజు అప్పుడు స్నేహం ఎంత గొప్పదో అర్థం చేసుకుంది.